వెల్కమ్ టు రియాన్షి డిలైట్స్. ఈరోజు నేను ఉద్దిన వడ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఉద్దిబాయలు తీసుకొని 3 to 4 టైమ్స్ వాటర్ పోసుకొని ఉద్దిబాయలను నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 3 to 4 అవర్స్ మనము నీరుని పోసుకొని నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత వాటిని మనం తీసుకొని తగిన వాటర్తో మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. దానిలోకి మనము రవ్వ, బియ్యం పిండి, కొంచెం శనగపిండి, తురుముకున్న కొబ్బరి, జింజర్, కోరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, చిల్లీ, పెప్పర్ అండ్ జీరా, సాల్ట్ అన్నీ వేసుకొని ఫైనల్గా ఆనియన్ చాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 10 to 15 మినిట్స్ మనము సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో తడి చేతితో ఇలా వడని వేసుకోవాలి. తడి ఉంటేనే మనకి వడ నీట్గా వస్తుంది. డ్రై ఉంటే ఆయిల్లోకి వడ పడదు. ఇలా ఒకటొకటిగా వేసుకోవాలి. ఆయిల్ కొంచెము ఫ్లేమ్ ఎక్కువగానే పెట్టుకోవాలి, ఎందుకంటే స్లో ఫ్లేమ్లో వడని బాయిల్ చేస్తే ఎక్కువ ఆయిల్ తీసేసుకుంటుంది. ఇలాగా చేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని వడని తయారు చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఫిల్టర్లో వేసుకుంటే ఆయిల్ మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. ఫైనల్గా మన ఉద్దిన వడ రెడీ అయింది. ఒకసారిగా ఉద్దిన వడ ఎలా తయారైందో చట్నీ, సాంబారు, కారం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.